రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదిద్దాం. మనము మన రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు మనమే ఇద్దాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన, ఆయన పాలన వలన మన రాష్ట్రం 10 సంవత్సరాల కిందికి వెళ్ళిపోయింది. ఈరోజు మీరు యువత అంతా గమనిస్తే పక్క రాష్ట్రాలని మనము ఒకసారి చూసుకుంటే ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019లో ఆయన నోటికొచ్చిన వాగ్దానాలు చేశాడు. నవరత్నాలు అన్నాడు, ఇంకొకటి అన్నాడు, అందరికీ ముద్దులు పెట్టాడు, కౌగలించుకున్నాడు. ఈరోజు అందరి యొక్క వీపులు బాధేస్తున్నాడు. ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క కులాన్ని ద్రోహం మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి, ఆయన చేసిన తప్పుకు ఆయనకి ఈరోజు 2024లో మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగనే ముఖ్యంగా మహిళలు, మీకు తెలుసు ఈరోజు ఈ 4 సంవత్సరాల 10 నెలల నుంచి మనం ఏ విధంగా బాధలు పడుతున్నాం. ఈరోజు వంట సరుకుల ధరలు చూస్తే, అలాగనే కరెంటు ఛార్జీల ధరలు చూస్తే, అలాగనే ఆస్తి పన్నులు చూస్తే ఎక్కడ లేని విధంగా చెత్త మీద పన్ను వేసిన ఈ చెత్త ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంగన్వాడీలు దీక్ష చేస్తుంటే ఆయనకి ఏ విధంగా పట్టలేదు. మున్సిపల్ కార్మికులు దీక్ష చేస్తుంటే వాళ్ళకి ఏ విధమైన చలనం లేదు. వాళ్ళకొకటే దోచుకోవడం, దాచుకోవడం. ఈరోజు మా నియోజకవర్గం కడప అసెంబ్లీని ఆలోచించిస్తే మన అంజద్ బాషా గారు మొత్తంగా ఈ 4 సంవత్సరాల 10 నెలల నుంచి కటింగ్ చేయడము, తర్వాత విందులు వినోదాలకు పోవడం తప్పితే ఇంక ఏ పని చేయలేదు. ఆయన చెప్తారు 2150 కోట్ల అభివృద్ధి చేశానని చెప్పి. ఎక్కడయ్యా బాబు నువ్వు అభివృద్ధి చేశావంటే మళ్ళా సమాధానం లేదు, మళ్ళీ ఏం మాట్లాడటం లేదు. ఈయనను కడప నియోజకవర్గ ప్రజలందరూ కటింగ్ భాష, దావత్ భాష, కలెక్షన్ భాష అంటున్నారు. ఈరోజు మా నియోజకవర్గమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచి చేసింది ఏంటంటే దోచుకోవడం. అందరూ దోచుకున్నారు. ఈరోజు దోచుకున్నది అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళనందరినీ ట్రాన్స్ఫర్లు, విఆర్ఎస్లు, బదిలీలు, రిటైర్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈరోజు 1 నెల క్రితం ఆయన సామాజిక సాధికార బస్సు యాత్రని మొదలుపెట్టాడు. నాకు ఆ రోజు అర్థం కాలే ఏంది సామాజిక సాధికారత అనేది. నాకు ఈరోజు అర్థమైంది. సామాజిక సాధికార బస్సు యాత్ర అంటే 151 మంది దోచుకున్నది బాగుంది, ఇంకా మీరు పక్క నియోజకవర్గాలకు వెళ్ళి దోచుకోండి, లేకపోతే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాను, వాళ్ళు పడి దొబ్బి తింటారు జనాలని. ఎండ్ ఆఫ్ ద డే మనకేంది, సామాన్య ప్రజలను ఎలా దోచుకోవడమే ఒక రీసెర్చ్ స్కూల్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలను పెట్టి వాళ్ళకందరికి అడ్మిషన్ ఇచ్చి ఎలా దోచుకోవాలా, ప్రజల సంపదలని, కొండలని, మట్టిని, ఇసుకని మద్యం ద్వారా ఎలా దోచుకోవాలనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఆయన ఈ ఎమ్మెల్యేలకు నేర్పాడు. ఆయన పెద్ద ఎత్తున దోచుకుంటుంటే మన పిల్ల ఎమ్మెల్యేలు మన నియోజకవర్గాన్ని మొత్తం దోచుకుంటున్నారు. దీన్ని మొత్తం ప్రజలందరూ ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ధరల పెరుగుదల మనకు అవసరమా? ఈ యొక్క దుర్మార్గమైన పాలన మనకు అవసరమా? ఈరోజు ఎవరన్నా ఇది తప్పు అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం. 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. మీ అందరూ ఇక్కడున్న ఈ అశేష ప్రజావాణి మొత్తము ఆలోచించుకొని మీరు మళ్ళా ఇంటికెళ్ళి మీరు ఒక 10 మందికి ఈ ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్న చేయాలా. మనకు ఉపాధి కావాలా, మనకు మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా, మనకు మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా. ఇది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 10 నెలలు యువతను మొత్తం బస్సు పట్టించేసి
నిరుద్యోగులుగా పెట్టాడు. ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ టైం, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, రా కదిలిరా అంటున్నారు. మహిళలు, యువకులు మొత్తం ఉత్సాహంగా మనమందరం రేపు వచ్చే ఎలక్షన్ లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఆలీబాబా 151 మంది దొంగలని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. దీనికి మీ అందరి సహకారం ఎంతో అవసరము. ఓపికగా మీరందరూ విన్నందుకు చాలా థ్యాంక్స్. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పుత్తా చైతన్య రెడ్డి గారిని మాట్లాడవలసిన వచ్చిన తర్వాత బీటెక్ రవి గారు. హలో, అందరు బాగున్నారా? అందరికీ ధన్యవాదాలు. అందరూ పిలవగానే పెద్ద ఎత్తున వచ్చిన అందరికి ముందు ధన్యవాదాలు.